హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా టాక్స్. ఫ్రెండ్స్, ఈ మంత్ మా ఇంట్లోనే కిట్టి పార్టీ జరిగిందండి. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో అవన్నీ విశేషాలు మీకోసం. సో తప్పకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కిట్టి పార్టీ వచ్చిందంటే మాత్రం అస్సలు మేమైతే సూపర్గా ఎంజాయ్ చేస్తామండి. అందులోనూ ఇంకా ఈ మంత్ కిట్టి పార్టీ మా ఇంట్లో కాబట్టి నేనైతే చాలా ఫుల్ హ్యాపీ అనమాట. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరు ఇంటికి వచ్చేసారు. సో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం కొంచెం లేట్గా వచ్చారండి. సో ఫస్ట్ మేము కిట్టి పార్టీ అనగానే ఫస్ట్ మాకు నవ్వులండి. సో ఇప్పుడైతే డైస్ వేస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ ఒక గేమ్ ఆడతాము. ఆ గేమ్ ఏంటంటే ఆ గేమ్ కూడా నేనే పెట్టాలండి. 2 గేమ్స్, విన్ అయిన వాళ్ళకి 100 రూపీస్ అలా ఇస్తామన్నమాట. సో 2 గేమ్స్ ఉంటాయి. ఫస్ట్ గేమ్ కోసం మేము డైస్ వేస్తున్నాము. సో ఈ డైస్ ద్వారా ఎవరెవరు ఫస్ట్ సెకండ్ ఆడాలో డిసైడ్ చేస్తామన్నమాట. సో చూసారు కదా ఎంత బాగా హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తున్నామో. సో నేనైతే ఫస్ట్ గేమ్ పెట్టానండి. సో నేను ఆడకూడదు. సో కిట్టి పార్టీ ఇచ్చే వాళ్ళు మాత్రం గేమ్ ఆడకూడదండి. సో నేను పెట్టిన గేమ్ ఏంటంటే ఇక్కడ చూసారు కదా, చూపుడు వేలు మీద బర్డ్స్ని మనము బ్యాలెన్స్ చేయాలన్నమాట. సో టైమర్ ఉంటుందండి. 1 మినిట్లో ఎవరు ఎన్ని బర్డ్స్ ఆ ఫింగర్ మీద బ్యాలెన్స్ చేస్తారో ఎక్కువగా చేసిన వాళ్ళు విన్నర్ అవుతారనమాట. సో ఇక్కడైతే చూడండి, తను చాలా బాగా ఆడుతుంది. సో మంచిగా మేనేజ్ కూడా చేస్తుంది. సో ఇదే కాకుండా ఇంకా మనకి కిట్టి పార్టీ గేమ్స్ చాలా చాలా ఉంటాయండి. అసలు ఆడుతుంటే ఆ ఫన్ వేరుంటుందండి. సో మన చిన్నప్పుడు మనము చేసిన అల్లరి, ఆ నవ్వులు, ఆ ఎంజాయ్మెంట్ అనేది చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా అంతేనా? మీ ఫ్రెండ్స్తో ఇలాగే ఆడతారా? ఇప్పుడైతే మేమైతే ఈ గేమ్ అయితే స్టార్ట్ చేసేసామండి. చూసారు కదా, అందరూ ఎంత క్యూరియాసిటీతో, ఎంత ఆతృతతో ఎదురు చూస్తున్నారు ఎవరు గెలుస్తారా అని. ఇప్పుడైతే మనకి టైం అయిపోయిందండి. సో ఈ గేమ్ అందరూ ఆడారండి. సో ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది కదా, సో తను మాత్రము 9 బర్డ్స్ బ్యాలెన్స్ చేసింది 1 మినిట్లో. ఇంకొక ఫ్రెండ్ 8, 7 అలా అనమాట. సో ఒక్కటి ఎక్కువ వచ్చిన విన్నరే కదా. సో తను విన్నర్ అయిపోయిందండి. తను చాలా బాగా ఆడుతుంది గేమ్స్. ప్రతి గేమ్లోనూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా గెలవడానికి ట్రై చేస్తుంది. సో ఈ గేమ్లో కూడా తనే విన్ అయిందనమాట. సో 100 రూపీస్ గోస్ టు మై ఫ్రెండ్ స్వాతి. ఫ్రెండ్స్, ఒక గేమ్ ఆడిన తర్వాత చిట్టి తీస్తామన్నమాట. సో ఇక్కడ మా పాపనే చిట్టి తీసింది. సో విన్నర్ ఎవరో కాదండి, ఇందాక గేమ్ విన్నర్ అయిన ఫ్రెండే. చిట్టి కూడా విన్నర్ అయింది. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి తను. సో తను వాళ్ళ పాప అనమాట. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటాం కదా, 1 by 1. ఇది 9th మంత్ అండి. నాకు 8th మంత్ వచ్చింది, తనకు 9th మంత్ వచ్చింది. తను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది చిట్టి వచ్చినందుకు. సో చూసారు కదా, డబల్ ధమాకా అంటే ఇదే. గేమ్ విన్నర్ అయింది, చిట్టి విన్నర్ అయింది. సో నెక్స్ట్ పార్టీ మా ఫ్రెండ్ స్వాతి వాళ్ళ ఇంట్లో. సో ఇప్పుడైతే లంచ్కి రెడీ అయిపోయామండి. నేనైతే బగారా రైస్, ఆలూ ఫ్రై, సాంబార్, ఇంకా పన్నీర్ గ్రేవీ కర్రీ వండానండి. అలాగే రైతా కూడా ఉంది. సో పాపడ్, ఇంకా స్వీట్ సేమియా కూడా చేశాను. సో చాలా చాలా బాగా వచ్చాయి వంటలు కూడా. మా ఫ్రెండ్ హెల్ప్ చేసిందండి. సో ఇప్పుడైతే మేము తినడానికి రెడీ అయిపోయాము. ఫుడ్ కూడా మేము చాలా ఎంజాయ్ చేసామండి. సో చూసారు కదా, మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు. మీరు కూడా ఒక హాయ్ చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట. మా పాప కూడా ఉంది. సో ఇంకేంటి, ఆల్రెడీ గేమ్స్ ఆడాము, ఇంకొక గేమ్ కూడా ఆడామండి. సో తను ఇంకొక ఫ్రెండ్ విన్నర్ అయిందనమాట. ఇంకా ఆఫ్టర్ మాకు మస్త్ ఎంజాయ్ అనమాట. డ్యాన్స్లు. ఇంకా పిల్లలు ఉంటే మాత్రం ఆ ఎనర్జీ వేరుంటుందండి. వాళ్ళని చూసి మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము.
అంతా అయిపోయిన తర్వాత నాకు కిట్టి మనీ ఉంటుంది కదండీ, అది మా ఫ్రెండ్స్ నాకు ఇచ్చేశారు. సో హ్యాపీ అనమాట. ఇంకా ఈరోజు ఎంజాయ్ చేసినట్టు మాత్రం నిజంగా చెప్తున్నానండి. అసలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో పిల్లలు కూడా అసలు రావడం అనేది చాలా చాలా నాకు హ్యాపీ. మోస్ట్లీ పిల్లలు అటెండ్ కారండి కిట్టి పార్టీకి. సో మా ఇంటికి అలా వచ్చి అలా హ్యాపీగా ఎంజాయ్ చేసినందుకైతే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో చూసారు కదా, చాలా చాలా ఫన్నీ జరిగిందండి. అసలు మనీ ఇచ్చేటప్పుడు కానీ ఫీలింగ్స్ కానీ అవన్నీ కామెడీగా ఫన్నీగా, అసలు మన వీడియోలు మనం తర్వాత చూసుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నానండి, అసలు ఏడ్చే వాళ్ళు కూడా నవ్వుతారేమో. సో అంత బాగా ఉంటాయి. సో అంత బాగా ఎంజాయ్ చేస్తాం మేము. చూసారు కదా. సో ఇప్పుడైతే నాకు ఈ మనీ వచ్చేసిందని నేను చూడండి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జస్ట్ ఫర్ ఫన్ ఉండి. సో ఏదైనా సరే మనము అట్లా ఒక మంత్లో ఒక డే ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసామంటే మనకున్న స్ట్రెస్, ఆ ఫీలింగ్స్ అవన్నీ ఈజీగా మైండ్లోంచి వెళ్ళిపోతాయండి. మనం చాలా చాలా హ్యాపీగా ఉంటాము వాళ్ళతోటి. సో ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ తోటి అలా అట్లీస్ట్ ఒక 1 డే అయినా స్పెండ్ చేయండి. మనకి ఎప్పుడు ఉండే బాధలే కదా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని, ఆ కిచెన్లో ఉండడం. సో ఇవన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్తో కిట్టి పార్టీ ఎంజాయ్ చేయండి. సో కిట్టి పార్టీ అంటే ఈ మాత్రం ఉండాలి కదా, ఏమంటారు?